భక్తి మార్గంలో టోటల్ గా ఇప్పుడు అన్నమయ్య రామదాసు భక్త రామదాసు ఎట్లా సరెండర్ అయ్యారు, అట్లా భక్తి మార్గంలో పూర్తిగా భగవంతుడికి సరెండర్ అయి చేస్తేనే గాని ఈ ఈ రకంగా మన ముద్రలో పెరగవు అనమాట. అటు అటు ఇటుగా చేస్తుంటే ఈ మెడిటేషన్స్ అవి కూడా దానివల్ల ఫలితం కూడా ఎక్కువ దక్కదు. మెడిటేషన్ అనేది చేయమంటున్నారు కదా, ఎలా చేయాలి అంటే ప్రాణశక్తి కణాలు ఉంటాయి. మళ్ళా మన ప్రాణం అంతా భగవంతుడి నుంచి తన్మాత్మగా మనకు వచ్చింది. నిరాకార భగవంతుడి నుంచి తన్మాత్మగా మనకి ప్రాణం లభించింది. ఈ లభించిన ప్రాణాన్ని మన ఆత్మ దగ్గర జీవదాత కేంద్రంలో కేంద్రీకృతమై ముద్రలు కాదు, ఆ బిందువు రూపంలో అక్కడ ఉంటుంది అనమాట. అది దాన్ని ఏం చేయాలి, ప్రాణశక్తి పరమాణువులు అనబడే ప్రాణము ఎక్కడ ఉంటుంది, మన జీవదాత కేంద్రం అనబడే ఆత్మ అనబడే చోటు ఉంటుంది అనమాట, వెనక వైపు కింద అక్కడ ఉంటుంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మీద మనసు పెట్టుకుని ధ్యానం చేయడం ద్వారా కూడా నీకు ఈ పాపపు ముద్రలు కొన్ని కరిగిపోతాయి అనమాట, కరిగిపోతాయి. ఈ రకమైన ధ్యానం చేయాలంటే గురువు యొక్క ఉపదేశం ఉండాలి. ప్రాణశక్తి మీద పెట్టి చేయాలి అంటే మెడిటేషన్ ప్రాణశక్తి ప్రమాణాలు. తర్వాత చివరిగా ఏం చేయాలంటే అమ్మాయి నేను ఎవరు అని మనం ప్రశ్నించుకొని, నేను భగవంతుడి యొక్క అంశని సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనబడే భగవత్ తన్మార్పు, ఆ నిరాకార భగవంతుడు తన్మార్పుగా ఏర్పడినటువంటి శక్తి పరమాణువుల యొక్క కలయిక వలనే ఈ ప్రపంచంలో అన్ని కూడా ఈ చరాచర విశ్వం అంతా ఏర్పడింది. ఈ విశ్వం అంతా ఏర్పడడానికి ఆయన నుంచి వచ్చినటువంటి శక్తి పరమాణువులే కారణం. ఆ పరమాణువుల కలయిక వల్లనే మొదటి మానవుడు ఏర్పడ్డాడు. ఆ మొదటి మానవుడు సంతానంగా ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఏర్పడ్డారు. వాళ్ళలో నా తల్లిదండ్రులు, వాళ్ళకి నేను జన్మించాను. నాలో నా తల్లిదండ్రుల్లో ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణుల్లోనూ ప్రాణం లేని వస్తువుల్లోనూ కూడా ఆ శక్తి పరమాణువులే ఉన్నాయి. ఆ శక్తి పరమాణువులు ప్రాణుల్లో ఉంటే వాటికి ప్రాణశక్తి పరమాణువులు అన్నారు. ఈ ప్రాణశక్తి పరమాణువులే నా ప్రాణము. కాబట్టి నేనే భగవంతుడి యొక్క అంశనే, నాలో భగవంతుడి యొక్క అంశం ఉంది అని అహం బ్రహ్మస్మి అంటే నేనే భగవంతుడిని అని ఒక అహం బ్రహ్మస్మి అన్న భావన రావడం అమ్మాయి ద్వారా కూడా జరగాలన్నమాట. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి నెమ్మదిగా మనలో ఉన్నటువంటి ఈ సిండింగ్ ప్రింట్స్ అనబడే పాపపు ముద్దలు స్లోగా డే బై డే, ఒక రోజులో కాదు, డే బై డే అవి కరిగిపోతాయి. ఆ ముద్రలు ఉన్న నాళ్ళు మనకి శారీరకమైన రోగాలు, ఈవెన్ క్యాన్సర్ దగ్గర నుంచి A to Z ఇంగ్లీష్ లెటర్స్ లో అన్ని లెటర్స్ లో ఎటువంటి వ్యాధులు ఉన్నాయో ఆ లెటర్ తో స్టార్ట్ అయిన వ్యాధులు, ఆ వ్యాధులు అన్ని కూడా ఈ పాపపు ముద్రల వల్లే వస్తున్నాయి. వీటిని కరిగించుకునే పద్ధతి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. డే బై డే అన్ని కూడా కరిగిపోతాయని చెప్తున్నారు. ఈ పర్ఫెక్షన్ అనబడే పరిపూర్ణత, పర్ఫెక్షన్ అంటే భగవంతుడికి నాకు తేడా లేదు, నేను ఆయన అంచనే అనే ఒక భావంతో ఆయన దగ్గరగా వెళ్ళగలిగిన ఈ పర్ఫెక్షన్ అనేది జరిగితే మనిషిలో ఏమవుతుందంటే విశ్వంలో అందరి పట్ల ప్రేమ, కరుణ అనేవి ఆవిర్భావం అవుతాయి. ప్రతి వాళ్ళలోనూ దైవం యొక్క శక్తిని, ఆయన ప్రాణమే ప్రాణశక్తి పరమాణు రూపంలో అందరిలోనూ భగవంతుడు అంశే ఉందని చెప్పి ఇంకా అందరి పట్ల అర్థమగలుగుతుంది. ఎవరిని బాధించకూడదు, ఎవరిని హింసించకూడదు, ఎవరిని నొప్పించకూడదు. ఎవరిని నొప్పించినా అది నేను దేవుణ్ణి నొప్పించినట్టే అన్న భావంతో ప్రతి వాళ్ళని ప్రేమిస్తారు. అంతతో ఊరుకోరు. వాళ్ళకి అవసరాలు ఏమైనా ఉంటే సహాయం చేయడం, సహకారం చేయడం, అన్ని రకాల సహాయ సహకారాలు సాటి వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, దీనికి ఆకలిగా ఉన్న వాళ్ళకి, అలా అందరికీ కూడా సహాయం చేయగల శక్తి అన్నది ఆ పరిపూర్ణత పొందిన వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే అటువంటి సహాయం సొసైటీలో మిగతా వాళ్ళకి అందరికీ మనం అంత లెవెల్కి పెరిగి చేయగలుగుతాం, ఆ రకమైన సహాయ సహకారాలు భగవంతుడిని అందరిలో చూసి సహాయంగా చేయగలిగితే మనకి తప్పకుండా కూడా భగవత్ సాక్షాత్కారం లభించి దానివల్ల ఏమవుతాయంటే పూర్తిగా మనలో ఉన్న పాపము, ఇంతకుముందు చెప్పిన ప్రాయచిత్తము, పశ్చాత్తాపం వల్ల, సూపర్ ఇంపోజిషన్ వల్ల కరిగిపోయినవన్నీ ఏంటి, సిన్ ఇంప్రింట్స్, పాపం ముద్రని. మనలో గుడ్ ఇంప్రింట్స్ కూడా ఉంటాయి. మన తల్లిదండ్రులు చేసిన మంచి కార్యాలు మనలో సంచిత కర్మల ద్వారా వస్తాయి. మనం చేసి దానాలు, ధర్మాలు, మంచి సహాయ కార్యక్రమాలు, మనం చేసి గుడ్ ఇంప్రింట్స్ కూడా ఉంటాయి. ఈ చివరి దశలో ఒక్క పాపపు కర్మలే, సిన్ ఇంప్రింట్సే కాకుండా గుడ్ ఇంప్రింట్స్ పడే మంచి కూడా, అవి కూడా కరిగిపోతాయి. అవి కరిగిపోతాయి, ఇవి కరిగిపోతాయి. అన్ని కరిగిపోయిన తర్వాత కంప్లీట్ గా ప్యూరిఫికేషన్ వచ్చేసి, కంప్లీట్ ప్యూరిఫికేషన్ వచ్చాక పూర్తిగా ఆనందంతో, ప్రశాంతంతో, చక్కటి ఆరోగ్యంతో, మంచి ప్రశాంతమైన మనసుతో మనం బతకడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని సహాయం చేస్తూ మిగతా జీవితాన్ని గడిపేయగలిగినటువంటి శక్తి వస్తుంది అనమాట. ఇంకా ఆ దశలో ఆ వ్యక్తి ఇంకా పాపపు కార్యాలు చేయడు, ఇంకా చేయడు. అతను చేయవలసిన అవసరం అతనికి ఉండదు. పాతవి కరిగిపోతాయి, డిజల్యూషన్ అయిపోతుంది,
కొత్తవి కూడా ఇంకా రావదు, కొత్తవి కూడా రావు. ఆ దశలో పరిపూర్ణత లభిస్తుంది అనమాట. అటువంటి వాళ్ళు దానికి ఇక్కడ ఉదాహరణ ఎలా చెప్తున్నారంటే, ఒక మురికి నీరు ఒక కాలం నుంచి లేదా ఒక నది నుంచి మంచి నీరు కూడా ప్రవహించి ఆ ప్రవాహం వెళ్ళి ఎక్కడ కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసిన తర్వాత ఇంకా అక్కడ మురికి నీరు ఇది మంచి నీరు తేడా లేదుగా, అంతా సముద్రపు నీరే. అదే రకంగా నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎటువంటి కార్యక్రమాలు చేసినా, ఎటువంటి ఇంప్రింట్స్ నీలో ఉన్నా, నువ్వు ఎప్పుడైతే ఇటువంటి సాక్షాత్కారాన్ని భగవంతుని అర్థం చేసుకోగలుగుతావో అప్పుడు నీలో ఉన్నది కూడా ఏమి అంత మంచి, అంత బ్రహ్మతత్వమే, భగవతత్వమే నీలో ఉంది. ఇంకా సముద్రపు నీరు లాగా మురికి నీరు సముద్రంలో కలిసినా అది సముద్రమే అయినట్టు నీలో ఉన్న పాపాలన్నీ కరిగి నువ్వు కూడా బ్రహ్మం దగ్గరికి చేరి బ్రహ్మస్వరూపమే నువ్వు కూడా అవుతావు.